వ్యూవర్స్ వెల్కమ్ టు హలో లేడీస్. మరి ఈ రోజు కూడా మీకు డిఫరెంట్ కలెక్షన్ ఆఫ్ సారీస్. మరి నెక్స్ట్ వచ్చే సీజన్ వచ్చేసి శ్రావణ మాసం కదండి. శ్రావణ మాసంకి సంబంధించిన పట్టు వెరైటీస్ అలాగే పెళ్లిళ్ళు కూడా వస్తాయి. మరి పెళ్లిళ్ళకు కూడా పట్టు వెరైటీస్ చాలా కావాలి కదా. అలాంటి వాటిల్లోనే లేటెస్ట్ అండ్ బ్యూటిఫుల్ కలెక్షన్ సారీస్ చూపించడానికి మేము వచ్చేసాము చిక్కడపల్లి అశోక్ నగర్ క్రాస్ రోడ్స్ లో ఉన్న విజయ్ బ్రదర్స్. మరి విజయ్ బ్రదర్స్ లో ఎలాంటి వెరైటీస్ ఉన్నాయో ఇంకా లేట్ చేయకుండా చూసేద్దాం. విజయ్ బ్రదర్స్ లో హోల్సేల్ ప్రైజెస్ కి మనకి ఆల్ వెరైటీస్ ఆఫ్ సారీస్ అందుబాటులో ఉంటాయి. మరి ఈ రోజు ఎలాంటి లేటెస్ట్ కలెక్షన్ చూపిస్తారో ఇప్పుడు శ్రీను గారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి. మరి ఈ రోజు మా వ్యూయర్స్ కి ఎలాంటి కలెక్షన్ చూపిస్తున్నారు? మనకి శ్రావణ మాసం దగ్గరలో ఉంది కదా, శ్రావణ మాసం తరపున మనకి పట్టు వెరైటీ, ఫ్యాన్సీ వెరైటీ, పట్టులోనే లైట్ వెయిట్ అన్ని రకాలు చూస్తున్నాం. సో అన్ని వెరైటీస్ చూస్తున్నాం. పట్టు వెరైటీస్, ఆల్ వెరైటీ, ఫ్యాన్సీ కూడా. ఓకే అండి, ఫస్ట్ సారీ చూద్దాం. మనం ఫస్ట్ సారీ కంచి లైట్ వెయిట్ లో తీసుకుంటాం. కంచి పట్టు లైట్ వెయిట్, మంచి ఆరెంజ్ కలర్ కాంబినేషన్. మనం ఇది మిడిల్ పార్ట్ లో చూస్తే మనకి సారీ మొత్తం గోల్డ్ కలర్ బుటా వస్తుంది. రెడ్ మీద మంచి రెడ్ మీద తీసుకున్నాం మేడం, గోల్డ్ కలర్ బుటా. మనకి బార్డర్ చూడండి, బార్డర్ గోల్డ్ లైన్ ఎల్లో కలర్ బార్డర్ తీసుకున్నాం. గోల్డ్ లైన్ లాగా ఒక డిజైన్ లా జిగ్జాగ్ షేప్ లో తీసుకున్నాం మనం. మళ్ళా ఆ పై బార్డర్ ఒక లతలా తీసుకున్నాం, గోల్డ్ కలర్ బార్డర్ లో ఫ్లవర్స్ లతలు తీసుకున్నాం. సారీ అంతా మనకి ఆరెంజ్ కలర్ తీసేసుకొని ఒక బుటీస్ అనేవి తీసుకున్నారు. పైన మీరు అన్నట్టుగా కూడా ఒక క్రీపర్ వర్క్ అలాగే లోటస్ ఫ్లవర్స్ ఇచ్చేసి గోల్డ్ జరీతో ఫిల్అప్ చేశారు. మధ్యలో ఒక టిష్యూ బార్డర్ లాగా ఇచ్చారు. ఇక్కడ కూడా గోల్డ్ కలర్ బార్డర్ జిగ్జాగ్ షేప్ లో ఒక 1 ఇంచ్ 1.5 ఇంచ్ తీసుకున్నారు. కింద బార్డర్ చూద్దాం. ఈ సారీకి ఇంకా స్పెషల్ ఏంటంటే కింద బార్డర్ ఇంకా హైలైట్ గా చేశారు. కొంచెం లెంత్ ఎక్కువగా ఉన్న బార్డర్ ఇచ్చారు. ఎల్లో కలర్ మీద మనకి పైన ఏ బార్డర్ అయితే కంటిన్యూ చేశారో అదే లోటస్ అండ్ క్రీపర్ వర్క్ కంటిన్యూ చేశారు. మనకి జిగ్జాగ్ కూడా కంటిన్యూ చేశారు. ఇంకా అడిషనల్ గా ఏంటంటే మనకి నేరేడు పండు కలర్ కాంబినేషన్ తో తీసుకున్నారు. బార్డర్ ఒక 6 ఇంచెస్ బార్డర్ మీద మనకి లోటస్ డిజైన్ అనేది కూడా ఒక డిఫరెంట్ స్టైల్లో తీసుకున్నారు మనకి గోల్డ్ కలర్ తో. కింద బార్డర్ మళ్ళీ అగైన్ రెడ్ మీద మనకి లోటస్ ఫ్లవర్స్ అనేవి కంటిన్యూస్ గా ఉంది. పళ్ళు పార్ట్ చూద్దాం. పళ్ళు పార్ట్ కూడా చూస్తే మనకి మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్ తీసుకొని మనకు ఒక బర్డ్ షేప్ లో ఒక డిఫరెంట్ షేప్ లో మనకి డిజైన్ అనేది క్రియేట్ చేశారు. పైన జిగ్జాగ్ యాజ్ టీజ్ గా ఇచ్చారు. పళ్ళు 1 మీటర్ తీసుకున్నారు. బ్లౌజ్ చూద్దాం. బ్లౌజ్ కూడా పళ్ళు ఏదైతే కాంబినేషన్ తీసుకున్నారో మనకి ఎల్లో ఆ కాంబినేషన్ తోనే బ్లౌజ్ అనేది కూడా ప్లెయిన్ గా ఇచ్చారు, వర్క్ ప్రిఫర్ చేసుకోవడానికి. పైన వచ్చేసి మనకు ఒక రెడ్ కలర్ అండ్ గోల్డ్ కలర్ తో ఇచ్చారు. సారీ కాస్ట్ 11,300 కి వస్తుంది. ఓకే, ఈ సారీ కాస్ట్ వచ్చేసి 11,300 రూపీస్ ఓన్లీ. నెక్స్ట్ వెరైటీ చూద్దాం. ఇది మనకు ఉప్పాడలోనే లైట్ వెయిట్ పట్టు వస్తుంది మేడం. ఉప్పాడ లైట్ వెయిట్ పట్టు, మంచి యాపిల్ గ్రీన్ కలర్ తీసుకున్నారు. సారీ అంతా చాలా ప్లెయిన్ గా ఇచ్చారు. ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్ గా షైనీగా ఉంది. సారీ మొత్తం కూడా మనకి యాపిల్ గ్రీన్ తో ప్లెయిన్ తీసుకున్నారు. బట్ మనకి బుటీస్ అనేవి పెద్ద పెద్ద బంచెస్ లో ఇచ్చారు. అది కూడా ఒకదానికి ఒకటి రిలేటెడ్ లేకుండా చాలా గ్యాప్ తో అప్ అండ్ డౌన్స్ లో పైన ఒకటి కింద ఒకటి టాప్ టు బాటమ్ అలా డిఫరెంట్ డిఫరెంట్ గా ఇచ్చాడు. పైన బుటీ చూద్దాం. జస్ట్ పైన బుట్టి చూస్తే కనుక మనకి ఒకటి రాయల్ బ్లూ కలర్ తో తీసుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి మనకి మీనా వర్క్ పింక్ కలర్ తో, మధ్యలో వచ్చేసి మీనా వర్క్ పింక్ ఇచ్చారు. అవుట్ సైడ్ గానీ లోపల ఇన్సైడ్ ఫిల్అప్ చేయడం కానీ బ్లూ తో ఇచ్చారు. ఒక పెద్ద బంచ్ లాగా ఇచ్చారు. నెక్స్ట్ ఈ బంచ్ అనేది జస్ట్ కొద్ది గ్యాప్ ఇచ్చేసి ఒక 1/2 మీటర్ గ్యాప్ ఇచ్చేసి నెక్స్ట్ ఇలా ఇచ్చారు. బట్ ఈ శారీకి ఇంకో ప్రత్యేకత ఏంటంటే పైన రాయల్ బ్లూ తో తీసుకుంటే మనకి ఇక్కడ టోటల్లీ కాంట్రాస్ట్ గా పింక్ లోపల ఇచ్చేసి అవుట్ అనేది మనకి రాయల్ బ్లూ తో ఇచ్చారు. శారీలో మనకి ఏవైతే బంచెస్ ఇచ్చారో ఆ బంచెసే కాకపోతే ఒక ట్రీ సైజ్ లో మనకి పెద్ద సైజ్ లో ఒక పెద్ద బంచ్ ఇచ్చారు. బ్లౌజ్ కూడా టోటల్లీ మనకి ప్లెయిన్ ఇచ్చారు. శారీలో ఏదైతే మీనా వర్క్ మనకి బ్లూ అండ్ పింక్ కాంబినేషన్ తో ఇచ్చారో ఆ కాంబినేషన్ తో ఏదైనా డిజైన్ బ్లౌజ్ కుట్టించుకుంటే బాగుంటుంది మనకి. ఈ శారీ కాస్ట్ ఎంత ఉంటుంది? 6,900 ఉంటుంది. ఓకే, బ్యూటిఫుల్ శారీ అండి. లైట్ వెయిట్ ఉప్పాడ పట్టు 6,900. ఇది మనకు ఉప్పాడలోనే ఇంకొక వెరైటీ చూస్తున్నాం మేడం. ఇది ఇంకా చాలా లైట్ వెయిట్ వస్తుంది మనకి. ఓకే, ఉప్పాడలో నెక్స్ట్ ఇంకో వెరైటీ కొంచెం ట్రెడిషనల్ గా ఉంది. బార్డర్స్ ఇచ్చారు మనకి. మంచి ఒక బార్డర్ చూస్తే గనక మనకి ఒక మెజంతా పింక్ కలర్ తో ఒక జస్ట్ 1 ఇంచ్ బార్డర్ ఇచ్చేసి మధ్యలో గోల్డ్ కడ్డీ బార్డర్ ఇచ్చి మళ్ళీ పింక్ తో ఇచ్చారు. జస్ట్ ఒక 4 ఇంచెస్ బార్డర్ తీసుకున్నారు. శారీ మొత్తం కూడా చూస్తే కనుక మనకి బ్రింజాల్ కలర్ తో ఇచ్చారు. ఇది లైట్ వెయిట్ ఉప్పాడ పట్టు అండి. బుటీస్ అనేది ఈ శారీకి స్పెషల్ గా ఇచ్చారు. లేటెస్ట్ బుటీస్ ఇచ్చారు. ఒకటి వచ్చేసి గోల్డ్ తీసుకున్నారు. మిడిల్ ఫ్లవర్ వచ్చేసి మస్టర్డ్ ఎల్లో తో మీనా వర్క్ లాగా ఇచ్చారు. ఇదంతా కూడా గోల్డ్ కమ్ బ్లూ మిక్స్ అయ్యేసరికి మనకు ఒక డిఫరెంట్ షేడ్ అనేది కనిపిస్తుంది. ఇవి 4 బుటీస్ అనేవి ఒక లైన్ లో ఇచ్చారు. దీనికి పక్కనే మనకి చూస్తే గనక జస్ట్ అదే సేమ్ బుటీస్ బట్
కలర్ అనేది మనకి ఒక పీచ్ కలర్, పింక్ కలర్ తో తీసుకున్నారు. పళ్ళు చూద్దాం. పళ్ళు టోటలీ వావ్, చాలా చాలా బాగుందండి. టోటలీ బ్రింజాల్ బ్లూ కి కాంట్రాస్ట్ గా తీసుకున్నారు. ఒక పీచ్ కమ్ రెడ్ మిక్స్ అయిన కాంబినేషన్ కనిపిస్తుంది. దీంట్లో బుటీస్ కూడా చూస్తే కనుక మనకి ఒక కడి బార్డర్, బట్ ప్లెయిన్ కడి బార్డర్ ఇవ్వకుండా ఈ డిజైన్స్ అనేది ఒక లీఫ్ డిజైన్స్, ఒక బర్డ్స్ డిజైన్ అనేది ఇచ్చారు. మధ్యలో ఒక గ్రాస్ డిజైన్ అండ్ ఫ్లవర్ డిజైన్, లీఫ్ డిజైన్స్ ఇచ్చారు. ఇటు బార్డర్ సేమ్ గా ఇచ్చారు. మనకి బ్లౌజ్ కూడా దానికి మనకి పళ్ళు శారీకి కాంట్రాస్ట్ గా పళ్ళు ఏదైతే కాంబినేషన్ తో ఉందో ఆ కాంబినేషన్ తోనే బ్లౌజ్ అనేది ప్లెయిన్ గా ఇచ్చారు. వర్క్ ప్రిఫర్ చేసుకోవడానికి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది. ఈ శారీ కాస్ట్ 4800 రూపీస్. ఓకే, ఇంత తక్కువ ప్రైస్. వావ్, వ్యూవర్స్ చూస్తున్నారు కదా, శ్రావణానికి సంబంధించిన మంచి మంచి పట్టు కలెక్షన్స్ ఉన్నాయండి విజయ్ బ్రదర్స్ లో. మనకి ఈ శారీ కాస్ట్ వచ్చేసి 4800 రూపీస్ ఓన్లీ. నెక్స్ట్ వెరైటీ చూద్దాం. మనం లైట్ వెయిట్ కంచిలో ఇది డిజైనర్ వేర్ శారీ తీసుకున్నాం. శారీ చూస్తే కనుక మనకి బ్యాక్గ్రౌండ్ మొత్తం ఒక హాఫ్ వైట్ తీసుకున్నారు. ఈ హాఫ్ వైట్ మీద కూడా మనకి ఒక ఫ్లవర్స్, హైబిస్కస్ ఫ్లవర్ లాగా ఒకటి వచ్చేసి పింక్ తీసుకున్నారు. అవుట్ లైన్ మాత్రం గోల్డ్ ఇచ్చారు, మధ్యలో గోల్డ్ తో ఫిల్అప్ చేశారు. ఈ స్టెమ్ కానీ కాడ పార్ట్ కానీ మనకి గోల్డ్ కలర్ లో ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి ఒక లోటస్ తీసుకున్నారు. టోటలీ లైట్ పింక్ తీసుకుంటే ఇక్కడ మనకు ఒక గ్రే కలర్ తీసుకున్నారు. గ్రే కలర్ కూడా లోపలంతా ఫిల్అప్ చేసి అవుట్ లైన్ మాత్రం ఒక గోల్డ్ తో ఫిల్అప్ చేశారు. ఇలా ఈ ఫ్లవర్స్ హైబిస్కస్ అలాగే లోటస్ ఫ్లవర్స్ అనేవి ఆల్టర్నేట్ గా పింక్ తర్వాత గ్రే, పింక్ గ్రే అలా శారీ ఎండింగ్ వరకు ఇదే స్టైల్ రన్ అవుతుంది. మిడిల్ సైజ్ లో తీసుకున్నారు ఫ్లవర్స్. పైన బార్డర్ చూస్తే కనుక మనకి ఒక గోల్డ్ కలర్ హాఫ్ వైట్ కి కూడా గోల్డ్ అనేది చాలా డిఫరెంట్ గా లేటెస్ట్ గా ఉంటుందండి. జస్ట్ ఒక 4 ఇంచెస్ బార్డర్ అనేది ఇచ్చారు. దెన్ కింద బార్డర్ చూస్తే ఇంకా చాలా పైన వచ్చేసి లెంత్ తక్కువ తీసుకున్నారు బార్డర్ కి. కింద బార్డర్ మాత్రం కొంచెం లెంత్ ఎక్కువగా ఒక 8 ఇంచెస్ తీసుకొని పింక్ బార్డర్ అనేది కంటిన్యూ చేశారు. పళ్ళు చూద్దాం. ఆ స్టైల్ మొత్తం అలాగే త్రూ అవుట్ ది శారీ ఉంటుంది. పళ్ళు చూస్తే టోటలీ కాంట్రాస్ట్ మనకి పింక్ కలర్ ఫ్లవర్స్ యూస్ చేసాము, బట్ దానికంటే చాలా 100% డార్క్ గా ఇచ్చేసి పళ్ళు ఇచ్చారు. పళ్ళులో కూడా మనకి ఈ జిగ్జాగ్ అనేది జరీతో లైన్స్ అనేవి ఇచ్చారు. ప్యూర్ పట్టు కదండి ఇదంతా, మనకి ప్యూర్ కంచి పట్టు. మనకి ఈ బర్డ్స్ డిజైన్స్, ఫ్లవర్స్ డిజైన్ అనేది ఆ సైడ్ ఈ సైడ్ ఇచ్చారు. బ్లౌజ్ చూద్దాం. బ్లౌజ్ కూడా మనకి పళ్ళు పార్ట్ ఏదైతే కాంబినేషన్ తీసుకున్నారో ఆ కలర్ తోనే మనకి బ్లౌజ్ అనేది పింక్ ఇచ్చారు. పైన వచ్చేసి లెంత్ తక్కువగా ఉన్న బార్డర్, కింద వచ్చేసి లెంత్ ఎక్కువగా ఉన్న బార్డర్. ఈ శారీ కాస్ట్ 9330 మేడం. ఓకే, 9330 రూపీస్ కి ఈ శారీ మనకి విజయ్ బ్రదర్స్ లో. ఇది బెనారస్ జూట్ పట్టు మేడం, లైట్ వెయిట్ ఉంటుంది మనకి. ఫస్ట్ ఈ శారీ చూస్తే కనుక బనారస్ జూట్ పట్టు, మనకి బ్యాక్ గ్రౌండ్ వచ్చేసి బ్లాక్ తీసుకున్నారండి. జూట్ మిక్స్ అవుతూ ఈ ఫ్యాబ్రిక్ అనేది డిజైన్ చేశారు. ఈ జూట్ అంతా ప్లెయిన్ గా కాకుండా మనకి ఇక్కడ చూస్తే డోరీస్ లాగా కనిపిస్తున్నాయి లైన్స్ అనేవి. దగ్గర నుంచి చూస్తే చాలా క్లియర్ గా ఉన్నాయి. ఈ బుటీస్ మాత్రం మనకి గోల్డ్ ఇవ్వకుండా, సిల్వర్ ఇవ్వకుండా యాంటిక్ కలర్ లో ఒక లీఫ్ అనేది డిఫరెంట్ గా వర్క్ క్రియేట్ చేసినట్టు మనకి ఒక డిఫరెంట్ వర్క్ లాగా బుటీ అనేది డిజైన్ చేశారు. ఈ బుటీస్ కూడా మనకి చూస్తే ఒక ట్రీ టైప్ లో కనిపిస్తుంది. ఈ బుటీస్ కూడా యాంటిక్ కలర్ తో చాలా దగ్గరగా పళ్ళు పార్ట్ లో హెవీగా ఇచ్చారు. ఫ్రిల్స్ పార్ట్ కి వచ్చేసరికి కొంచెం అక్కడక్కడ గ్యాప్ ఇచ్చేసి ఇచ్చారనమాట. షోల్డర్ లో బార్డర్ చూస్తే కనుక టోటల్లీ మనకి కాంట్రాస్ట్ అండి, బ్లాక్ కి కాంట్రాస్ట్ ఆరెంజ్ కాంబినేషన్ ఇచ్చారు. ఆరెంజ్ కాంబినేషన్ కూడా ఇక్కడ మనకి ఒక బనారస్ బార్డర్ లాగా ఇచ్చారు, బట్ ఇది శారీలో బార్డర్ లో మింగిల్ అయి వచ్చింది. ఇటు చూస్తే ఆరెంజ్ కలర్, మధ్యలో పింక్ కలర్ ఇచ్చేసి ఈ పింక్ కలర్ మీద కూడా బనారస్ డిజైన్ అనేది ఇచ్చారు. మనకి కింద బార్డర్ వచ్చేసి మనకి లెంత్ ఎక్కువగా తీసుకున్నారు. పైన బార్డర్ నే కంటిన్యూ చేస్తున్నారు డిజైన్ అనేది, బట్ లెంత్ అనేది చాలా హెవీగా ఎక్కువగా తీసుకున్నారు. కింద పింక్, ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఒక బ్లూ కలర్ తీసుకున్నారు. బ్లూ కలర్ కూడా మనకి వర్క్ అనేది జస్ట్ జరీ వర్క్ అనేది ఉంది. ఆ పైన పింక్ మీద డ్రాప్ డిజైన్ అనేది కూడా ఉంది. నెక్స్ట్ కడి బట్ క్రాస్ లైన్స్ అనేవి ఇచ్చారు. నెక్స్ట్ పైన బార్డర్ చూస్తే కనుక ఆరెంజ్ మీద మనకి లీఫ్ క్రీపర్ వర్క్ అనేది కనిపిస్తూ ఒక డిజైన్ అనేది టర్న్ అవుతున్నట్టు శారీ ఎండింగ్ వరకు ఇదే స్టైల్ రన్ అవుతుంది. మనకి పళ్ళు కూడా చాలా చాలా హెవీగా, చాలా గ్రాండ్ గా, ఆడంబరంగా హెవీగా ఇచ్చారనమాట. కానీ ఏదైతే బార్డర్ లో ఆరెంజ్ యూస్ చేసామో అదే ఆరెంజ్ యూస్ చేశారు, బట్ పళ్ళులోనే 2 వేరియేషన్స్ ఇచ్చారండి. ఇట్ సైడ్ వచ్చేసి ఒక చిన్న బుటీస్ తీసుకున్నారు, ఇట్ సైడ్ పెద్ద ఫ్లవర్స్ అండ్ క్రీపర్ వర్క్ అనేది హెవీగా తీసుకున్నారు. మధ్యలో పింక్ కలర్ డ్రాప్ ఇచ్చేసారు, నెక్స్ట్ బ్లూ లో వర్క్ ఇచ్చారు. పళ్ళు కూడా చాలా చాలా గ్రాండ్ గా ఉంది. బ్లౌజ్ చూద్దాం ఒకసారి. బ్లౌజ్ మనకి ఆరెంజ్ కలర్ తీసుకున్నారు. పైన వచ్చేసి ఒక సాటిన్ బార్డర్ ఇచ్చారు, పింక్ ఆరెంజ్ తో. మధ్యలో మొత్తం ప్లెయిన్ గా ఇచ్చారు. హ్యాండ్స్ కి మాత్రం ఏదైతే శారీలో బార్డర్ ఉందో ఆ బార్డర్ ని కంటిన్యూ చేశారు. ఈ శారీ కాస్ట్ ఎంత ఉంటుంది? 9360 మేడం. ఓహో, వ్యూవర్స్ చూస్తున్నారు కదా, బనారస్ జూట్ పట్టు చాలా ఫ్యాన్సీ అండ్ ట్రెండీ కలెక్షన్ అండి. శారీ కాస్ట్ వచ్చేసి 9360 రూపీస్ ఓన్లీ. మరి బనారసే కాకుండా పట్టులో బ్రైడల్ కలెక్షన్, శ్రావణ మాసానికి సంబంధించిన ఆల్ వెరైటీస్, పట్టు వెరైటీస్, ఇంకా చాలా చాలా డిఫరెంట్ కాస్ట్ ఆఫ్ పట్టు వెరైటీస్ కూడా ఉన్నాయండి. మరి ఫ్యాన్సీ వెరైటీస్ అందుబాటులో ఉంటాయి, డిజైనర్ శారీస్, రెగ్యులర్ వేర్ శారీస్, పెట్టుబడులకి సంబంధించిన అన్ని వెరైటీస్ కూడా అందుబాటులో ఉంటాయి. మరి ఎలాంటి కలెక్షన్ అయినా హోల్సేల్ ప్రైజెస్ కి మంచి మంచి శారీస్ కావాలి అనుకుంటే మీరందరూ ఖచ్చితంగా విజిట్
ఇచ్చేయాల్సిన అడ్రస్ చిక్కడపల్లి అశోక్ నగర్ క్రాస్ రోడ్స్ లో ఉన్న విజయ్ బ్రదర్స్. నెక్స్ట్ వెరైటీ చూద్దాం. ఇది బైలు పట్టు మేడం, మనకి ఫుల్ డిజైనర్ వేర్ వస్తుంది. ఇది ఓకే, ఇది ఫుల్ లంగావోని స్టైల్లో మనం ఈ శారీని తీసుకున్నాం. ఓకే, శారీ చూస్తే మనకి ఒక లీఫ్ గ్రీన్ తీసుకున్నారు. కలర్ కే అసలు చాలా ఫిదా అయిపోతారు. కలర్ అనేది డార్క్ గ్రీన్ తీసుకున్నారు. లైట్ స్టిఫ్ గా ఉంది మనకి శారీ అనేది. పైన బార్డర్ చూస్తే కనుక మనకి ఒక 4 ఇంచెస్ 5 ఇంచెస్ మధ్యలో ఉన్న కడి బార్డర్ తీసుకున్నారు. జస్ట్ పట్టు ఒక బయలు పట్టు మనకి గ్రీన్ కలర్ వదిలేశారు. ఈ శారీ మొత్తం ఇదంతా ప్లెయిన్ గా ఇచ్చేసారు. బట్ ఈ శారీకి బార్డర్ అనేది చాలా చాలా స్పెషల్ గా ఇచ్చారు. మనకు ఒక ట్రయాంగిల్ షేప్ బట్ లాంగ్ లెంత్ తీసేసుకుని ఒక ట్రయాంగిల్ షేప్స్ అనేవి కొంచెం దగ్గరలో హెవీగా ఇచ్చేసారు. కింద బార్డర్ చూస్తే కనుక ఇప్పుడు లెంత్ ఎక్కువగా ఉన్న బార్డర్స్ చూస్తే నవడేస్ ఫ్యాషన్ కాబట్టి లెంత్ ఎక్కువగా ఉన్న బార్డర్ అనేది ఈ శారీకి డిజైన్ చేశారు. హెవీ లెంత్ తీసుకున్నారు. శారీ ఇంకో ప్రత్యేకత ఏంటి అంటే శారీ మొత్తం మనకి ఫ్రిల్స్ పార్ట్ కి వచ్చేసరికి టోటల్లీ టిష్యూ బార్డర్ తీసుకున్నారండి. శారీ మొత్తం ఎక్కడా కూడా ప్లెయిన్ గా వదిలేకుండా కింద కడి బార్డర్ పెద్దది, పైన కడి బార్డర్ చిన్నది ఇచ్చేసి ఈ మొత్తం కూడా టిష్యూ బార్డర్ అనేది కంటిన్యూ చేశారు. ఇది ఈ శారీ యొక్క ప్రత్యేకత. సో నెక్స్ట్ శారీ అంతా లోపలికి వెళ్ళిపోయేసరికి మళ్ళీ మనకి ట్రయాంగిల్స్ అనేవి కంటిన్యూస్ గా ఇచ్చారు. మళ్ళీ పళ్ళు చూస్తే కూడా మనకి ఇది డిజైనర్ శారీ కదండి. టోటల్లీ చాలా సింపుల్ గా డీసెంట్ లుక్ వచ్చేటట్టు ఒక కడి బార్డర్ టిష్యూ బార్డర్ అనేది ఇచ్చేసారు. జరీ బార్డర్ అలాగే ఒక ఇక్కత్ స్టైల్లో అటు ఇటు కొంచెం ఎలివేట్ అవడానికి ఇచ్చారు. ఇలా టాజిల్స్ కూడా మనకి ఈ శారీకి ఇచ్చారు. బ్లౌజ్ ఏ విధంగా ఇచ్చారు. ఇది బ్లౌజా. ఈ శారీకి బ్లౌజ్ ఏంటంటే టోటల్లీ మనకి బయలు పట్టు అదే ఫ్యాబ్రిక్ తీసుకొని అదే బార్డర్స్ ని కంటిన్యూ చేశారు. రన్నింగ్ బ్లౌజ్. బట్ శారీలో చూస్తే కనుక మనకి లైన్స్ అనేవి ఉన్నాయండి. శారీ మొత్తం ప్లెయిన్ గా ఇచ్చారు. ఇక్కడ గోల్డ్ కలర్ లైన్స్ అనేవి కంటిన్యూ చేశారు. ఈ శారీ కాస్ట్ 7,000. ఓకే, బ్యూటిఫుల్ పట్టు శారీ అండి. బైలు పట్టు శారీ కాస్ట్ వచ్చేసి 7,000 రూపీస్ ఓన్లీ. నెక్స్ట్ వెరైటీ చూద్దాం. ఇది ఫుల్ బనారస్ నెట్టెడ్ మేడం, ప్యూర్ హ్యాండ్లూమ్ మీద రన్ అవుతుంది శారీ మొత్తం. ఓకే, హ్యాండ్లూమ్ వెరైటీ బనారస్ నెట్టెడ్ అండి. చాలా చాలా బ్యూటిఫుల్ గా చాలా అద్భుతంగా చాలా స్పెషల్ గా ఉంది శారీ. సో నెట్టెడ్ అండ్ మనకి అక్కడక్కడ గోల్డ్ లైన్స్ అనేవి కనిపిస్తున్నాయి. లెమన్ ఎల్లో గోల్డ్ మిక్స్ అవడం వల్ల మనకి ఒక డిఫరెంట్ కలర్ క్రియేట్ అయింది. ఇక్కడ పైన బార్డర్ చూస్తే కనుక మనకి బనారస్ బార్డర్ కాకుండా డిఫరెంట్ గా నెట్టెడ్ బార్డర్ ఇచ్చారు. ఈ నెట్టెడ్ బార్డర్ మీద కూడా మనకి థ్రెడ్ అనేది పింక్ కలర్ థ్రెడ్ గోల్డ్ కలర్ థ్రెడ్ ఇవ్వడం వల్ల ఇలా డిఫరెంట్ గా ఒక బార్డర్ అనేది క్రియేట్ అయ్యి చాలా స్పెషల్ గా ఉంది. లెమన్ ఎల్లోకి పింక్ కాంట్రాస్ట్. బట్ ఈ శారీలో టోటల్లీ శారీ ప్రత్యేకత ఏంటంటే ఈ శారీలో ఉన్న కింద బార్డర్ స్కర్ట్ బార్డర్ అనేది ఇచ్చేసి మనకి చాలా హెవీ ఇచ్చారు. నీకి ఎబో కూడా ఇచ్చారు అనమాట. మనకి ఇది చూస్తే కనుక హ్యాండ్లూమ్ వెరైటీ అనుకున్నాం కాబట్టి మనకి పెయింటెడ్ కాకుండా ఇది చూస్తే కనుక పెయింటెడ్ లా అనిపిస్తుంది. బట్ మనకి ఇదంతా వర్క్ థ్రెడ్ లైన్స్ కదండి. కంప్లీట్లీ మనకి నెట్టెడ్ మీద థ్రెడ్ అండి. మల్టిపుల్ కలర్స్ తో ఒక థ్రెడ్ వీవింగ్ అలాగే గోల్డ్ లైన్స్ అనేవి కంటిన్యూస్ గా ఇచ్చారు. ఈ కలర్స్ చూస్తే కనుక పింక్ గోల్డ్ ఒక బ్లూ ఆరెంజ్ అలా డిఫరెంట్ మల్టిపుల్ కలర్స్ యూస్ చేసి ఈ వర్క్ ఈ డిజైన్ అనేది క్రియేట్ చేశారు. పళ్ళులో జస్ట్ కొంచెం సింపుల్ వేరియేషన్. శారీ ఎలాగో హెవీగా మనకి చాలా స్పెషల్ గా ఉంది కాబట్టి కొంచెం ప్రత్యేకంగా చూపించడానికి ఏదైతే బార్డర్ తీసుకున్నామో పింక్ అండ్ గోల్డ్ లైన్స్ థ్రెడ్ లైన్స్ అవే కంటిన్యూ చేశారు. ఇది అనేది మనకి జెరీ లైన్స్ యూస్ చేశారు. బ్లౌజ్ కూడా మనకి పింక్ తీసుకున్నారు. బట్ అక్కడక్కడ జూట్ మిక్స్ అవుతూ ఈ బ్లౌజ్ అనేది ప్లెయిన్ గా డిజైన్ చేశారు. ఈ శారీ కాస్ట్ 6,500 రూపీస్ మేడం. ఓకే, ఈ శారీ కాస్ట్ వచ్చేసి 6,500 రూపీస్ ఓన్లీ. ఇవే కాకుండా ఇంకా బోలెడ్ అన్ని వెరైటీస్ కూడా మనకి విజయ్ బ్రదర్స్ లో అందుబాటులో ఉన్నాయి. దట్ వచ్చేసి హోల్సేల్ ప్రైజెస్ కి మాత్రమే. నెక్స్ట్ వెరైటీ చూద్దాం. ఇది మనం కుప్పడంలోనే మంచి హ్యాండ్లూమ్ ఐటమ్ లో ఈ వెరైటీ తీసుకున్నాం మేడం. ఓకే, కుప్పడంలో హ్యాండ్లూమ్ వెరైటీ అండి. కుప్పడంలో మనకి విజయ్ బ్రదర్స్ లో ఎప్పటికప్పుడు చాలా లేటెస్ట్ కలెక్షన్స్ అన్ని చూస్తూ ఉంటాం. అందులో భాగంగానే ఇది కూడా చాలా స్పెషల్ కలెక్షన్ అండి. దీంతో పాటు ఇంకా వెరైటీస్ కూడా ఉంటాయి. ఈ శారీ చూస్తే కనుక టోటల్లీ డిఫరెంట్ గా ఉందండి. నిజంగా పట్టులో మనం ఎక్కువగా మ్యాంగో బుటీస్ అలా చూస్తూ ఉంటాం కానీ దానికి విభిన్నంగా చాలా లేటెస్ట్ గా ఏంటి అంటే చెక్స్ ఇచ్చారు. చెక్స్ అంటే పెద్ద పెద్ద చెక్స్ తీసుకున్నారు. ఆ చెక్స్ బాక్సెస్ లో కూడా మనకి డిఫరెంట్ ఒక దాంట్లో ఒకటి చెక్స్ అనేది బాక్సెస్ అనేది క్రియేట్ అవుతూ బ్లాక్ లైన్ ఇక్కడ చూస్తే కనుక మనకు ఒక పెసరు గ్రీన్ తీసేసుకొని ఆ పెసరు గ్రీన్ లో బ్లాక్ లైన్ చెక్ అనేది కంటిన్యూస్ గా ఒక దాంట్లో ఒకటి బాక్స్ అనేది క్రియేట్ చేశారు. పక్కన చూస్తే కనుక మనకు ఒక రాణి కలర్ ఇచ్చేసి అది ప్లెయిన్ గా వదిలేశారు. కుప్పడం సిల్క్ చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది, లైట్ స్టిఫ్ గా ఉంటుంది. ఇలా గ్రీన్ అండ్ ప్లెయిన్ వదిలేశారు. పైన చూస్తే కనుక మనకి పీచ్ కలర్ బాక్స్ అనేది తీసుకొని ఒక పింక్ తీసుకున్నారు. బట్ పీచ్ కలర్ లైన్స్ చెక్స్ బాక్స్ అనేవి ఇలా క్రియేట్ చేస్తూ ఒకదానిలో ఒకటి బాక్స్ అనేది ఫిల్అప్ చేశారు. బట్ అవుట్ లైన్ చూస్తే కనుక మనకు ఒకటి సిల్వర్ లైన్స్ అనేవి దగ్గరగా ఇచ్చారు. అలాగే అడ్డు గీతలు నిలువు గీతలు అనేవి సిల్వర్ తో యూస్ చేశారు. పైన బార్డర్ చూద్దాము. పైన బార్డర్ చూస్తే కనుక మనకు ఒక యాంటిక్ బార్డర్ పింక్ ఇలా త్రూ అవుట్ ది శారీ ఎండింగ్ వరకు ఈ స్టైల్ అనేది రన్ అవుతుంది. జస్ట్ ఒక సిల్వర్ లైన్ అనేది ఇచ్చారు. శారీ కూడా ఈ చెక్సెస్ అనేవి ఇలాగే కంటిన్యూ అవుతాయి. పళ్ళు కూడా చాలా చాలా కాంట్రాస్ట్ గా టోటల్లీ చాలా బ్యూటిఫుల్
బ్యూటిఫుల్ గా అండ్ డిఫరెంట్ గా ఇచ్చారు. శారీలో పెద్ద చెక్స్ బాక్స్ తీసుకుంటే మనకి ఇక్కడ బాక్స్ అనేవి గోల్డ్ కలర్ బాక్సెస్ తీసుకున్నారు. బ్లాక్ కలర్ అంటే బ్లాక్ బ్యాక్ గ్రౌండ్ ఉంది, బట్ గోల్డ్ తో ఆ చెక్స్ అనేవి లైన్స్ లాగా కుట్టు డిజైన్ లాగా డిఫరెంట్ గా డిజైన్ చేశారు. మధ్యలో శారీలో లైన్స్ కంటిన్యూగా ఉన్నాయి కదండి సిల్వర్, అదే లైన్స్ మనకి ఇక్కడ స్టైలిష్ గా ఇచ్చారు. బట్ క్రాస్ లైన్స్ అనేవి ఒక జెరీ లైన్స్ అనేవి క్రాస్ గా ఈ సైడ్ ఇచ్చారు. టాజిల్స్ కూడా ఇచ్చారు. బ్లౌజ్ కూడా మనకి ప్లెయిన్ గా ఇచ్చారు, బట్ శారీలో ఏదైతే సిల్వర్ లైన్స్ కంటిన్యూగా ఉన్నాయో అదే లైన్స్ ని మనకి కంటిన్యూగా చేశారు. బార్డర్ పైన పింక్, కింద పింక్ ఇచ్చేసారు. ఈ శారీ కాస్ట్ 4600 రూపీస్ మేడం. ఓకే, కుప్పడం సిల్క్ కదా అండి? కుప్పడం సిల్క్. ఓకే, మనం కుప్పడంలోనే ఇంకొక వెరైటీ చూస్తున్నాం మేడం. కుప్పడంలో మనం అనుకున్నట్టుగా ఇంకొక వెరైటీ. ఇందాక ప్యూర్ మనం చెక్స్ టైప్ చూసాం, ఇది మొత్తం థ్రెడ్ వీవింగ్ తోటి డిజైన్ చేసాం సారీ మొత్తం. ఓహో, థ్రెడ్ వీవింగ్ మనకి డిఫరెంట్ గా ఉంది. కుప్పడం సిల్క్ అండి, ఇది ఇంకొక స్పెషల్ వెరైటీ. శారీ మొత్తం కూడా మనకు ఒక బాటిల్ గ్రీన్ కలర్ తీసుకున్నారు. దాని మీద మనకి జనరల్ గా గోల్డ్ తో ఎక్కువగా చూస్తుంటాం, బట్ ఈ శారీలో ఎక్కడ కూడా గోల్డ్ యూస్ చేయకుండా మనకి సిల్వర్ వీవింగ్ అనేది, థ్రెడ్ వీవింగ్ అనేది, పట్టు థ్రెడ్ వీవింగ్ యూస్ చేశారు. ఇది కూడా స్టైల్ చూసారండి, ఒక డిఫరెంట్ గా జిగ్జాగ్ మనకు ఒక డైమండ్ షేప్ తీసుకొని ఆ డైమండ్ షేప్ లో ఇంకో డైమండ్ షేప్ ఉంటున్నట్టుగా డిఫరెంట్ గా జిగ్జాగ్ గా ఒక డిఫరెంట్ డిజైన్ అనేది క్రియేట్ చేశారు. దట్టు కూడా మనకి సిల్వర్ కలర్ యూస్ చేశారు. పైన బార్డర్ చూస్తే కనుక జనరల్ గా అన్నిటికీ గోల్డ్ బార్డర్స్ చూస్తుంటాము, దీనికి ఎంటైర్లీ డిఫరెంట్ గా మనకి సిల్వర్ కలర్ బార్డర్ అనేది కొంచెం అది కూడా కడ్డీ బార్డర్ లాగా ఒక 2 ఇంచెస్ ఇచ్చారు. పైన మనకి ఒక మెహందీ కలర్ లో, మెహందీ పౌడర్ కలర్ లో ఒక బార్డర్ అనేది ఇచ్చారు. శారీ మొత్తం పైనంతా బార్డర్ అంతా షోల్డర్ పార్ట్ కానీ శారీ కానీ ఇదే స్టైల్ రన్ అవుతుంది. శారీకి ఇంకో ప్రత్యేకత, మనం శారీ ఫ్రిల్స్ పెట్టుకున్నప్పుడు స్పెషల్ గా కనిపించడానికి బార్డర్ అనేది సేమ్ గా ఇవ్వకుండా ఒక పెద్ద లెంత్ ఉన్న బార్డర్ ఇచ్చారు. ఇది కూడా పైన ఏదైతే మెహందీ పౌడర్ కలర్ తీసుకున్నారో అదే కాంబినేషన్ సిల్వర్ లైన్ తో ఉన్న కడీ బార్డర్, పైన వచ్చేసి మనకి కుప్పడం సిల్క్ కదా ఆ ప్లెయిన్ ఫ్యాబ్రిక్ అనేది ఇచ్చేసి దీని మీద బుటీస్ అనేది ఇచ్చారు. ఈ బుటీస్ కూడా మనకి ఒక బడ్ షేప్, లోటస్ బడ్ షేప్ లో ఉన్న సిల్వర్ కలర్ బుటీ, మధ్యలో ఫిలప్ మాత్రం ఒక మీనా వర్క్ అనేది ఒక బ్లూ, రాయల్ బ్లూ తీసుకున్నారు. ఇలా ఈ బుటీ ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ కాంట్రాస్ట్ గా గోల్డ్ తీసుకున్నారు. ఇక్కడ సిల్వర్ తీసుకుంటే ఇక్కడ గోల్డ్ తీసుకొని మధ్యలో పింక్, ఇలా బ్లూ అండ్ పింక్ ఈ బుట్టీస్ అనేవి శారీ ఎండింగ్ వరకు రన్ అవుతూ ఉంటాయి. పళ్ళు కూడా మనం ఏదైతే డిఫరెంట్ మెహందీ పౌడర్ కలర్ అనుకున్నా, ఇది డిఫరెంట్ కలర్, అసలు మెంతి కలర్ కూడా అలా అంటూ ఉంటారు. బట్ ఈ కలర్ చూస్తే టోటలీ డిఫరెంట్ గా తీసుకొని మనకి బుట్టి అనేది ఎక్కడ జరీ యూస్ చేయకుండా, గోల్డ్ జరీయకుండా సిల్వర్ అనేది యూస్ చేస్తారు. ఫ్లవర్స్ కానీ లైన్స్ కానీ మధ్యలో మీనా వర్క్ అనేది గ్రీన్ అండ్ రెడ్ యూస్ చేసి ఈ పళ్ళు పార్ట్ ని డిజైన్ చేశారు. బ్లౌజ్ కూడా పళ్ళు ఏదైతే కలర్ తీసుకున్నామో శారీలో ఏదైతే బార్డర్ యూస్ చేసామో ఆ కాంబినేషన్ తోనే మనకి కుప్పడం సిల్క్ అనే పళ్ళు బ్లౌజ్ ఇచ్చారు. నైస్, బార్డర్ కూడా ఒక గోల్డ్ బార్డర్. ఈ శారీ కాస్ట్ 4600 రూపీస్. ఓకే, వ్యూయర్స్ చూస్తున్నారు కదా, ఈ శారీ కాస్ట్ వచ్చేసి 4600 రూపీస్. ఇవే శారీస్ కాకుండా కుప్పడంలో ఇంకా లేటెస్ట్ వెరైటీస్ కూడా అందుబాటులో ఉన్నాయి. పెళ్లిళ్ళకి కావాల్సిన బ్రైడల్ కలెక్షన్, పట్టు వెరైటీస్, అలాగే ఫ్యాన్సీ శారీస్, డిజైనర్ శారీస్, శ్రావణానికి సంబంధించిన స్పెషల్ కలెక్షన్స్ కూడా మనం ప్యూర్ హ్యాండ్లూమ్ జార్జెట్ మీద చూస్తున్నాం. ఓకే, ప్యూర్ హ్యాండ్లూమ్ జార్జెట్. మనకి కలర్స్ వచ్చేసి ఒక స్కై బ్లూ తీసుకున్నారు, రాయల్ బ్లూ తీసుకున్నారు, 2 షేడ్స్ అండ్ గోల్డ్ షేడ్ తో మనకి శారీ అనేది డిఫరెంట్ గా డిజైన్ చేశారు. ప్యూర్ జార్జెట్ కదా, క్వాలిటీ అనేది చాలా ఫైన్ గా ఉంది. పైన బార్డర్ చూస్తే కనుక మనకు ఒక ట్రెడిషనల్ జరీ బార్డర్ లాగా ఒక డిఫరెంట్ డిజైన్, క్రాస్ లైన్స్ డిజైన్ చేస్తూ ఇచ్చారు. నెక్స్ట్ ఒక వేవ్ షేప్ లో మనకి ఒక లైన్ స్టైల్ అనేది డిజైన్ చేసి ఒక లీఫ్ అనేది డిజైన్ చేసి ఈ బార్డర్ లాగా ట్రెడిషనల్ గా డిఫరెంట్ గా ఇచ్చారు. ఇదంతా లైట్ వెయిట్ తో మనకి ఈ జరీ తో లైన్స్ గానీ, క్రీపో వర్క్ గానీ, ఫ్లవర్స్ గానీ, బుటీస్ గానీ డిజైన్ చేశారండి. ఇదంతా కూడా మనకి ఒక లైట్ చూస్తే కనుక లైట్ గోల్డ్ కలర్, యాంటిక్ మిక్స్ అయిన కలర్ కనిపిస్తుంది. కింద వచ్చేసి కూడా మనకి సేమ్ అదే స్టైల్లో క్రీపర్ వచ్చేసి గోల్డ్, అలాగే ఫ్లవర్స్ వచ్చేసి కూడా గోల్డ్ కలర్ తో ఈ వర్క్ అనేది హ్యాండ్లూమ్ వెరైటీ కాబట్టి డిజైన్ చేశారనమాట. పైన బార్డర్, కింద బార్డర్ చూస్తే సేమ్ ఇచ్చారు, బట్ బార్డర్ కలర్స్ అనేవి పైన స్కై బ్లూ ఇస్తే కింద రాయల్ బ్లూ ఇచ్చారు. మనకి శారీ మొత్తం ఇలాగే రన్ అవుతూ ఉంటుంది, లైట్ వెయిట్ గా ఉంటుంది, హెవీగా వర్క్ శారీలో మింగిల్ అయిపోయి జరీ వర్క్ అనేది కనిపిస్తుంది. శారీ పళ్ళు చూద్దాం. పళ్ళు చూస్తే కనుక మనకి కొంచెం క్రష్ బార్డర్ ఇచ్చేసి కొంచెం ట్రెడిషనల్ గా హెవీగా దగ్గరికి ఈ జరీ వర్క్ అనేది డిజైన్ చేశారు. అటు ఇటు లైన్స్ ఇచ్చేసారు, ఒక కడ్డీ బార్డర్ ఇచ్చారు, బట్ అది ప్లెయిన్ గా ఇవ్వకుండా లైట్ గా ఇచ్చేసారు. మనకి బ్లౌజ్ చూద్దాం. బ్లౌజ్ కూడా చూస్తే మనకి షేడ్స్ అనేది చాలా క్లియర్ గా ఇచ్చారండి. కింద రాయల్ బ్లూ, ఒక డార్క్, మధ్యలో పికాక్ గ్రీన్, పైన స్కై బ్లూ ఇచ్చారు. శారీ కాస్ట్ ఎంత? మనకి 5870 కి వస్తుంది మేడం. ఓకే, 5870 రూపీస్ ఈ శారీ ప్రైస్. ప్యూర్ జార్జెట్ అండి, హ్యాండ్లూమ్ వెరైటీ. ఇవే కాకుండా ఇంకా వెరైటీస్ ఉన్నాయి. నెక్స్ట్ వెరైటీ చూద్దాం. మనం ప్యూర్ డిజైనర్ వేర్ సారీ తీసుకున్నాం. ఓహో, ఇప్పటి వరకు పట్టులో వెరైటీస్ చూసాం కదా, ఇప్పుడు డిజైనర్ సారీస్. మనకి విజయ్ బ్రదర్స్ లో డిజైనర్ సారీస్ కూడా చాలా వెరైటీస్ ఉంటాయి. మరి ఈ శారీ చూస్తే కనుక మనకి హాఫ్ వైట్ కమ్ గోల్డ్ కాంబినేషన్ తో తీసుకున్నారు. పైన బార్డర్ చూద్దాం. పైన బార్డర్ చూస్తే మనకి ఒక వెల్వెట్ బార్డర్ ఇచ్చారు, బ్లాక్ కలర్ తీసుకున్నారు. పైపింగ్ వచ్చేసి షిమ్మర్ పైపింగ్ గోల్డ్ కలర్ తీసుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఒక ఫ్యాన్సీ లేస్ అటాచ్డ్ గా తీసుకున్నారు. ఆ ఫ్యాన్సీ లేస్ కూడా మనకి క్రీమ్ కలర్, దాని మీద వచ్చేసి సిల్వర్ అండ్ క్రీమ్ కలర్ థ్రెడ్ వర్క్ అనేది చిన్న ముగ్గు డిజైన్ లో ఇచ్చేసి సిల్వర్ కలర్ చెమ్కి అనేది అక్కడ
అక్కడక్కడ పేస్ట్ చేయడం వల్ల స్టిచ్ చేయడం వల్ల శారీ పళ్ళు అనేది మనకి నైట్ పార్టీస్ వేర్ కి కట్టుకున్నప్పుడు చెంకీగా షైనీగా అనిపిస్తుంది అనమాట. ఈ బార్డర్ అనేది 3 సైడ్స్ కూడా కంటిన్యూస్ గా ఈ విధంగానే ఇచ్చారు. ఫ్యాబ్రిక్ చూస్తే కనుక మనకి ఒక క్రష్ ఫ్యాబ్రిక్ అనేది ఇచ్చారు. గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ తో ఉందండి. ఈ ఫ్యాబ్రిక్ కూడా మనకి షిమ్మర్ ఫ్యాబ్రిక్ లాగా ఉంది, బట్ లైట్ వెయిట్ గా ఉంది. ఫాలింగ్ మెటీరియల్ ఇలా తీసుకున్నారు. పై పార్ట్ మాత్రమే ఇలాగుంది షోల్డర్ పార్ట్ వరకు. నెక్స్ట్ షోల్డర్ పార్ట్ లోనే మనకి కింద పార్ట్ చూస్తే కనుక ఒక ఫ్యాబ్రిక్ గ్లూ అనేది స్క్వేర్ షేప్ లో తీసుకొని అవుట్ లైన్ గోల్డ్ కలర్ ఫ్యాబ్రిక్ గ్లూ అనేది పేస్ట్ చేసి డిఫరెంట్ గా చెంకి మల్టిపుల్ కలర్స్ చెంకీతో ఇలా ఈ విధంగా పేస్ట్ చేశారు. నెక్స్ట్ కింద అటాచ్డ్ బార్డర్ చూస్తే కనుక మనకి షిమ్మర్, ఇదేంటండి ఫ్యాబ్రిక్ షిమ్మరే వస్తుంది. షిమ్మర్ బ్లాక్ తీసేసుకొని దాని మీద మనకి ఒక పోల్కా డాట్స్ అనేవి ఒక వర్క్ లాగా డిజైన్ లా ఫ్యాబ్రిక్ గ్లూ తోనే పేస్ట్ చేసేసారు. కింద బార్డర్ కంటిన్యూస్ గా ఉంది. ఈ శారీ స్టైల్ హాఫ్ వైట్ అండ్ గోల్డ్ అండ్ బ్లాక్ పోల్కా డాట్స్ తో మనకి శారీ మొత్తం ఇదే స్టైల్ గా ఉంటుంది. బ్లౌజ్ చూస్తే కనుక మనకి ఒకటి ఫ్యాబ్రిక్ డిఫరెంట్ గా సాటిన్ ఫ్యాబ్రిక్ లాగా ఇచ్చారు. బ్లాక్ ప్లెయిన్ తీసేసుకొని శారీకి ఏదైతే బార్డర్ కంటిన్యూస్ గా మక్మల్ క్లాత్ ఇచ్చారో అదే కంటిన్యూ చేశారు. డిజైన్ సైజ్ ఇవే కాకుండా ఇంకా బోల్డ్ అని వెరైటీస్ కూడా ఉన్నాయండి. మరి ఈ శారీ కాస్ట్ వచ్చి మేడం మనకి 3870కి వస్తుంది. 3870 రూపీస్ ఈ శారీ ప్రైస్. నెక్స్ట్ వెరైటీ చూద్దాం. మన షిఫాన్ లో చూస్తున్నాం మేడం. షిఫాన్ లో మనకి ప్రింటెడ్ వెరైటీ, కొంచెం క్రష్ లైన్స్ ఉన్న వెరైటీ, చాలా చాలా స్పెషల్ గా ఉందండి. ఆఫీస్ పర్పస్ రెగ్యులర్ వే. శారీ చూస్తే బ్లాక్ అండ్ పీచ్ డార్క్ తీసుకున్నారు. బార్డర్ వచ్చేసి బ్లాక్ ప్లెయిన్ ఇచ్చేసి ఒక ప్రింటెడ్ రాంబర్ షేప్ లో ఉన్న ప్రింటెడ్ అనేది ఇచ్చారు. శారీకి ఇంకో స్పెషల్ ఏంటంటే మనకి ట్రెడిషనల్ పార్ట్స్ డిజైన్ అనేది రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ తో ఈ పార్ట్స్ అనేది మనకి పైన మొత్తం డిజైన్ చేశారు. కింద చూస్తే కనుక మనకి ఒక బ్రైడల్ అంటే చూస్తే కనుక ఒక పర్సన్ డిజైన్స్ అనేవి మనకి ట్రైబల్ డిజైన్స్ లాగా ఒక పర్సన్ ఉన్నట్టు తలపై ఏదో పెట్టుకున్నట్టు ఈ ప్రింట్ అనేది చాలా డిఫరెంట్ గా పర్సన్స్ ని కంటిన్యూస్ గా శారీ ఎండింగ్ వరకు ఇచ్చారు. పైన బార్డర్ కింద బార్డర్ కంటిన్యూ గా ఉంది. శారీ పళ్ళు చూద్దాం. పళ్ళు కూడా మనకి అంతగా స్పెషల్ గా వేరియేషన్ చాలా చూపించారండి. ఏంటి అంటే ఏదైతే పర్సన్స్ తీసుకున్నారో బార్డర్ లో అదే బార్డర్స్ ని కంటిన్యూ చేశారు. ప్రింట్స్ అనేవి బ్లాక్ లైన్స్ క్రాస్ లైన్స్ అనేవి కంటిన్యూ చేశారు. బ్లౌజ్ చూద్దాం ఒకసారి. బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ ఇచ్చేసారు. ప్లెయిన్ ఇచ్చేసి హ్యాండ్స్ కి మాత్రం ఇలా ఈ కలర్ తో బార్డర్ అనేది ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ మనకి 1280 రూపీస్ ఉంటుంది. ఓకే 1280 రూపీస్ ఈ శారీ. ఈ శారీలో కలర్స్ ఉన్నాయి. నెక్స్ట్ వెరైటీ చూద్దాం. ఇది మనం మంచి డిజైనర్ వేర్ సాటిన్ క్రేప్ లో తీసుకున్నాం. ఓకే సాటిన్ క్రేప్ శారీ అండి. కొంచెం డిఫరెంట్ గా ఉంది. మనకి రఫ్ గా కూడా యూస్ చేసుకునేటట్టుంది. శారీ చూస్తే కనుక మనకి ఒకటి సీ గ్రీన్ కలర్ లో ఉంది డిఫరెంట్ గా. ఫ్యాబ్రిక్ అంతా కూడా సాటిన్ క్రేప్, చాలా సాఫ్ట్ గా ఫాలింగ్ మెటీరియల్. పైన చూస్తే మనకి ఒక గ్రీన్ కలర్ రా సిల్క్ మెటీరియల్ ప్యాచ్ అనేది ఇచ్చారు. ఆ తర్వాత గోల్డ్ కలర్ లేస్ ఫ్యాన్సీ బార్డర్ అనేది ఇచ్చారు. పైన కింద అండ్ 3 సైడ్స్ కూడా మనకి ఇదే బార్డర్ కంటిన్యూస్ గా ఇస్తుంది. మధ్యలో వచ్చేసి మనకి జస్ట్ ఒక లైన్స్ లాగా శారీలో మింగిల్ అయినట్టు అక్కడక్కడ క్లియర్ గా కనిపిస్తున్నాయి. నెక్స్ట్ వచ్చేసి కింద బార్డర్ చూస్తే కనుక ఒక అటాచ్డ్ బార్డర్ తీసుకున్నారండి. ఇది శారీకి అటాచ్ చేశారు. ఈ బార్డర్ అనేది కూడా సాటిన్ క్రేప్ తీసేసుకొని దాని మీద లెమన్ ఎల్లో బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు. కలర్స్ అనేది శారీ ఏదైతే కలర్ ఉందో ఆ కలర్ తో మనకి డిఫరెంట్ ఒక హార్ట్ షేప్ లో, ఒక ట్రీ షేప్ లో, ఒక ఎక్స్ ట్రీ లాగా అట్లా డిఫరెంట్ డిజైన్ అనేది మనకి ప్రింట్ చేశారు. ఇది ప్రింటెడ్ అన్నమాట. శారీ మొత్తం స్టైల్ అనేది ఇదే విధంగా ఉంటుంది. ఈ స్టైల్ కానీ డిజైన్ కానీ ప్యాటర్న్ కానీ ఈ విధంగానే రన్ అవుతుంది. బ్లౌజ్ వచ్చేసి ఓకే బ్లౌజ్ మాత్రం ఏదైతే బార్డర్ యూస్ చేసామో సాటిన్ క్రేప్ బార్డర్ అదే బార్డర్ ని కంటిన్యూ చేశారు. అదే ప్రింట్ కూడా మనకి ఈ విధంగా క్లియర్ గా కనిపిస్తుంది. లెమన్ గ్రీన్ అండ్ వచ్చేసి హార్ట్ కలర్ మనకి ఈ డిజైన్స్ అనేది ఉంది. మరి ఈ శారీ కాస్ట్ ఎంత ఉంటుంది? 1540కి వస్తుంది మేడం. ఓకే 1540 రూపీస్ వచ్చేసి ఈ శారీ ప్రైస్. ఈ శారీలో మనకి డిఫరెంట్ డిజైన్స్ కూడా అవైలబుల్ లో ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు. ఏంటి అంటే మా వ్యూయర్స్ కి స్పెషల్ కలెక్షన్ చూపించారు. పట్టులో మాత్రం చాలా చాలా గ్రాండ్ కలెక్షన్ ఉంది. శ్రావణ మాసానికి సంబంధించిన స్పెషల్ కలెక్షన్, పెళ్లిలకు కావాల్సిన స్పెషల్ కలెక్షన్, పట్టు వెరైటీస్ చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, చిక్కడపల్లి అశోక్ నగర్ క్రాస్ రోడ్స్ విజయ్ బ్రదర్స్ లో ఉన్న ఆల్ వెరైటీస్ శారీస్ ని. పట్టులో కూడా చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంది, అలాగే లేటెస్ట్ కలెక్షన్ ఉంది. ఫ్యాన్సీ వెరైటీస్ కూడా చాలా చాలా బాగున్నాయి కదా. మరి డిజైనర్ శారీస్ కూడా అందుబాటులో ఉంటాయి. ఆల్ వెరైటీస్ కూడా మనకి హోల్సేల్ ప్రైజెస్ కి మాత్రమే. మరి ఇలాంటి కలెక్షన్ మీకు కూడా కావాలి, అందరిలో స్పెషల్ గా కావాలి అనుకుంటే ఖచ్చితంగా విజిట్ చేయండి విజయ్ బ్రదర్స్ ని. ఇది ఇవాల్టి హలో లేడీస్ ఎపిసోడ్. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.